ఒక పార్లర్ అనేది రన్ చేసుకునేదాన్ని అండి. బ్యూటీషియన్ గా బ్యూటీ పార్లర్ అండి. పార్లర్ రన్ చేస్తున్నదాన్ని. ఈ టీహెచ్ఎస్ లో మార్నింగ్ జూమ్ సెషన్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉమాశంకర్ సార్, లహరి మేడం గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. జూమ్ సెషన్ ద్వారా ఎంతో నాలెడ్జ్ ఆ తెలుసుకునే అవకాశం అందిస్తున్న మన రంజిత్ కుమార్ సార్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నేను బిజినెస్ లోకి రాకముందుకు పార్లర్ అనేది రన్ చేసుకోవడం అనేది జరిగిందండి. నా టెస్టిమోనియల్ అనేది చిన్నగా చెప్పుకుంటా అండి. మేము నలుగురం అమ్మాయిలం అండి. మా నాన్నకి అప్పుడు ఎక్కువ చదివించిన అవకాశాలు ఏం లేకుండే. నాకు త్వరగా పెళ్లి చేయడం అనేది జరిగింది. దాంతో నాకు చదువుకునే అవకాశం అనేది ఎక్కువ లేకపోవడం వలన నేను ఎక్కువ చదువుకోలేదండి. ఎప్పుడో ఏదో ఒకటి సాధించాలి, ఆ చేయాలి అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని ఎక్కువ అనుకునేదాన్ని అండి, ఆలోచించేదాన్ని. కాకపోతే నాకు చదువు ఎక్కువ లేకపోవడం వలన నేను ఏ జాబ్ అనేది సర్టిఫికెట్స్ ఏం లేకపోవడం వల్ల నేను ఏ జాబ్ అనేది చేయలేకపోయానండి. దాంతో నేను ఒక మేడం దగ్గర ఈ పార్లర్ కోర్స్ అనేది నేర్చుకొని పార్లర్ అది రన్ చేస్తున్నానండి ఒక 20 years నుంచి. ఇప్పటికైతే ఈ జర్నీ బాగానే ఉంది. కాకపోతే నేను ఎప్పుడు అనుకునేదాన్ని, నా నా ద్వారా ఎవరికైనా కొంచెమైనా సాయం అందిస్తే బాగుండేది అనుకునేదాన్ని. కాకపోతే మనం సంపాదించే దాంట్లో బయటకి ఇవ్వాలంటే ఈ రోజులలో మన ఫ్యామిలీని మనం నడిపించుకోవడమే ఆ కొంచెం కష్టంగా ఉండేది. అలాంటప్పుడు ఇంకా ఇతరులకు హెల్ప్ చేయాలనే ఆలోచన ఉన్నా కూడా ముందుకు రాలేని పరిస్థితి అండి. అట్లా నేను అనుకునేదాన్ని ఎప్పుడు ఏదన్నా నా ద్వారా నలుగురికి హెల్ప్ చేసే అవకాశం వస్తే బాగుండేదని అనుకునేదాన్ని అండి. అప్పుడు ఆ టైంలో మా ఫ్రెండ్ తను రాధా మేడం అండి, నా అప్లైన్ వచ్చేసి తను నాకు బిజినెస్ గురించి చెప్పడం అనేది జరిగింది. నేను బిజినెస్ లోకి వచ్చిన తర్వాత మన ప్రోడక్ట్ గురించి అనేది నాకు చాలా కనెక్ట్ అవ్వడం జరిగింది. మా సార్కి షుగర్ సప్లిమెంట్స్ వాడామండి మేము ఫస్ట్ మంత్ లో. వాడడం వల్ల నాకు మన ప్రోడక్ట్ మీద చాలా కాన్ఫిడెన్స్ అనేది వచ్చిందండి. దాంతో నేను ఆ చెప్పడం అనేది, చాలా మందికి చెప్పడం, నేను బిజినెస్ లోకి ముందుకు రావడం అనేది జరిగింది. దాంతో నేను ఇంకా ముందుకెళ్ళొచ్చు, నేను ఒక నలుగురికి మంచి ఆరోగ్యం ఇప్పియొచ్చు, ఇంకా నా ద్వారా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అంటే సంపాదించుకునే అవకాశం అనేది ఇవ్వచ్చు అనేది నాకు అర్థమైందండి దీంట్లో. దాంట్లో ముందుకు వెళ్తున్నానండి. అలాగే నా ద్వారా నాకు ఒక మంచి టీం అనేది ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. నాకు ఈ మన విస్టేజ్ సిస్టమ్ లో ప్రతి అడుగు అడుగున ఆ సహాయం అందిస్తున్న మా మెంటర్ వచ్చేసి దేవేందర్ సార్, స్వరూపం మేడం అండి. వాళ్ళకు నేను ఎల్లకాలం కృతజ్ఞరాలుగా ఉంటానండి. వాళ్ళు నాకు ప్రతి విషయంలోనూ, అన్ని విషయాలలో ఏది చిన్న డౌట్ ఉన్నా కూడా సార్ గాని మన మేడం గాని నాకు చాలా హెల్ప్ చేస్తున్నారండి. వాళ్ళకి ఎప్పుడు నేను థ్యాంక్స్ చెప్పుకుంటానండి వాళ్ళకి. నేను ఇప్పుడు ఈ రోజు తీసుకున్న టాపిక్ వచ్చేసి ఏంటంటే అండి, 5 బేసిక్స్ అండి. మనం ఎలాంటి ముందు జాగ్రత్తలతోని అయితే ముందు అడిగేస్తామో దానితోనే మన సక్సెస్ అనేది ఉంటుందని నాకు అర్థమైందండి దీంట్లో మన సిస్టంలో. ఆ ఈ మన వెస్టేజ్లోకి రావడం నేను ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ, ఒక మంచి సపోర్ట్ అనేది నేను చూడడం అనేది జరిగిందండి దీంట్లో. దాంతో పాటు ఒక అందరం ఎదగాలి, అందరం ముందుకెళ్ళాలి, అందరం సంపాదించుకోవాలి, తెలియని వాళ్ళకి తెలియజేయాలి, తెలియజెప్పాలి అనేది నాకు ఈ సిస్టంలో చాలా బాగా నచ్చిందండి. మన సార్ వాళ్ళైనా ఎవరినైనా కూడా నేను చూస్తున్నానండి మన సిస్టంలో. ఏ మీటింగ్స్ అయినా కూడా నేను అటెండ్ అవ్వడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మీటింగ్స్ అటెండ్ అవ్వడం వల్ల చాలా నాలెడ్జ్ అనేది తీసుకోవడం అనేది జరిగింది. ఇలాంటి మంచి నాలెడ్జ్ మన అందరికీ షేర్ చేస్తున్న మన రంజిత్ కుమార్ సార్ గారికి నేను ఎప్పుడు
ఎల్లకాలం కృతజ్ఞతరాలుగా ఉంటానండి. థ్యాంక్ యూ సార్. నాది చిన్న టెస్టిమోనియల్ ఇది. సార్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి సార్. ఉమా సార్. ఓకే మేడం, కంటిన్యూ మేడం. సార్ ఏమన్నా డిస్టర్బెన్స్ ఉంటే చెప్పండి నాకు. షూర్ షూర్ మేడం, షూర్. సార్ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నేను తీసుకున్న టాపిక్ వచ్చేసి 5 బేసిక్స్ అండి. ఇందులో ముందుగా వచ్చేసి మనకి యూజ్ ద ప్రోడక్ట్ అండి. మన వెస్టేజ్ సిస్టంలో ముందుగా మనం వాడుకోవాలి. అప్పుడు కానీ నమ్మకం పెరుగుతుందండి మనకి. ఇతరులకు చెప్పే ముందు, చూపించే ముందు మనం వాడితేనే దానికి ఉదాహరణగా చెప్పుకునే అవకాశం ఉందండి. మన ఉత్పత్తులు వాడుకోకుండా వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళని మనం నమ్మించడం కూడా చాలా కష్టం అండి. ఇలాంటి వాళ్ళం ఎక్కువ రోజులు బిజినెస్ లో ఉండడం కూడా ప్రాబ్లం అవుతుందండి. ఎందుకంటే మనం ఏదే గాని వాడితే గాని దాని గురించి మన మాటల్లో ఉండే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎక్కువ ఉంటాయండి మన బిజినెస్ లో. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ గా చెప్తానండి. ఏదైనా ఫ్రూట్ సరే, ఏదైనా కమల పండు అయినా ఏదైనా పండు అయినా సరే, మనం తినకుండా దాని గురించి మనం వివరంగా చెప్పలేమండి. ఎప్పుడే గాని మనం ఆ పండు తిని దాని రుచి కనుక మనం ఆస్వాదించగలిగితే మనం చెప్పడానికి దాని గురించి మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంటాయండి. మన ప్రోడక్ట్ విషయంలో కూడా మనం ఎప్పుడైతే దీన్ని మనం వాడగలిగి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోగలిగితేనే ఆ ప్రొడక్ట్ గురించి మనం అంత కాన్ఫిడెంట్ గా మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. చెప్పే అవకాశం కూడా ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇది డ్రీమ్ లిస్ట్ బిల్డ్ అండి. దీన్ని మనం లిస్ట్ బిల్డ్ అంటే మనం ముందుగా ఆ డ్రీమ్ చార్ట్ అనేది రాసుకోవాలండి. డ్రీమ్ చార్ట్ అనేది రాసుకోవడం వల్ల మనం లిస్ట్ బిల్ రాసుకునే ముందు మనం ఒక డ్రీమ్ చార్ట్ అనేది రాసి పెట్టుకోవాలండి. డ్రీమ్ చార్ట్ లో మనం ఒక ఎల్లో కలర్ చార్ట్ మీద మన డ్రీమ్ అనేది రాసి పెట్టుకోవడం వల్ల మనం ప్రతిరోజు ఆ డ్రీమ్ అనేది గుర్తు చేసుకోవడం వల్ల ఏదైతే మనం లిస్ట్ రాసుకుంటామో అది ఒక మన గోల్ గా మార్చుకొని ఆ గోల్ ని ఒక డేట్ లోకి కన్వర్ట్ చేసుకుంటే ఆ టైం వరకు మనం ఆ గోల్ అనేది రీచ్ అవ్వడానికి మనం ఒక ప్రణాళిక ప్రకారంగా ముందుకు వెళ్ళొచ్చండి. ఆ గోల్ అనేది చేసుకోవడం వల్ల మనం ఏం చేయాలి అనేది తెలుసుకోవడం వల్ల దాని మీద మనం రాసుకోవడం వల్ల ఆ డ్రీమ్ లిస్ట్ ని మనం ఇంట్లో ఒక మంచి మనం లేస్తే ఎక్కడైతే మనం చూస్తామో మనకు రోజు మనం తిరిగే మన ఇంట్లో ఏ ఆవరణ అయితే మనం డైలీ మనకి ఎదురుగా ఉంటుందో ఆ ఆవరణలో ఆ లిస్ట్ అనేది మనం దాన్ని అంటించుకోగలిగితే అప్పుడు మనం దాన్ని డైలీ చూడడం వల్ల మన ఆలోచన అనేది దాని వైపే మల్లుతుందండి. అప్పుడు మనం ముందుకు వెళ్ళే అవకాశం అనేది ఉంటుందండి. ఆ డ్రీమ్ లిస్ట్ ఎలాంటి ప్లేస్ లో అతికించాలంటే మన ఇంటికి ఎవరైనా మనకి గెస్ట్లే గాని మన రిలేషన్ రిలేషన్సే గాని మన గెస్ట్లు మన ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా కూడా అది చూసే విధంగా ఉండాలండి. అది చూస్తూ వాళ్ళు ఒక వాళ్ళు మనని ఒక నెగిటివ్ గా మాట్లాడే ఆ పద్ధతిలో ఉన్నా కూడా మనకు వాళ్ళ మాటల ద్వారా మనకి ఎన్నో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెంచుకోవచ్చండి. వాళ్ళు మనని అన్న మాటలకే గాని దానికే గాని మనం సాధించాలనే మన తపన మన కోరిక అనేది ఆ స్ట్రాంగ్ అవ్వాలండి. గట్టిగా దాని నిర్ణయం అనేది తీసుకోవడం అనేది ఉంటుందండి. మన సంకల్ప బలం అనేది ఎంత బాగుంటే మనం అంతా ముందుకెళ్ళొచ్చు అనేది నాకు దీని ద్వారా అర్థమైందండి. మనం నేమ్ లిస్ట్ రాసుకునే టైంలో మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు అనేది ఉన్నాయండి ఇందులో.
వాళ్ళను మనం ఎవరైతే మనం సిస్టంలోకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నామో అలాంటి వాళ్ళని మనం ఒక లిస్ట్ రూపకంగా తయారు చేసుకోవాలండి. మనం ముందుగా రాసుకోవాల్సింది ఏంటంటే హాట్ లిస్ట్ అండి, తర్వాత వచ్చేసి వార్మ్ లిస్ట్ అండి, తర్వాత వచ్చేసి కోల్డ్ లిస్ట్ అండి. వార్మ్ లిస్ట్ వచ్చేసి ఎవరైతే ముందుగా చెప్పదగ్గ విషయం ఏంటంటే మనం ఎవరినైనా కూడా ముందుగా ఫ్రీ జడ్జ్ అనేది చేయకూడదండి. ఎవరు ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఉండి ఎవరు మనకి కనెక్ట్ అవుతారు అనేది అర్థం కాదండి. మనం ముందుగా ఫ్రీ జడ్జ్ అయితే ఎవరిని చేయకూడదు. హాట్ లిస్ట్ హాట్ లిస్ట్ చూసుకున్నట్టయితే అండి, ఎవరైతే ఒక్క మాట చెప్పగానే ఆ మాటని అర్థం చేసుకొని మనకి కనెక్ట్ అవుతారో వాళ్ళ వాళ్ళని మనం హాట్ లిస్ట్ లో చేర్చుకొని ఆ లిస్ట్ అనేది రాసి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి వార్మ్ లిస్ట్ అండి. వీళ్ళు వచ్చేసి ఏంటంటే మనం కొంచెం అవేర్నెస్ అనేది ఆ పర్సన్స్ కి మనం కొద్దిగా అర్థమయ్యేలాగా చెప్పుకోగలిగితే ఇంకా వాళ్ళని ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంటుందండి. వాళ్ళతో మనం మాట్లాడుతూ వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి వాళ్ళని మనం వార్మ్ లిస్ట్ లో చేర్చుకొని వాళ్ళని కూడా మన టీంలో యాడ్ చేసుకోవచ్చండి. ఇంకా లాస్ట్ వచ్చేసండి కోల్డ్ లిస్ట్ అనేది వాళ్ళకు వచ్చేసి బిజినెస్ లో వాళ్ళకు ఉండే ఇంట్రెస్ట్ ఉందా లేదా, మరి పట్టించుకుంటున్నారా లేదా అనేది మనం కొంచెం అర్థం చేసుకోగలిగితే వాళ్ళ దగ్గర మనం కొంచెం ఎక్కువ టైం అనేది కేటాయించగలిగితే వాళ్ళని మనం మన సిస్టమ్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేసే అవకాశం అయితే ఉందండి ఇందులో. ఈ లిస్ట్ లో మనం చేర్చుకోవాల్సిన ఆ ఎవరైతే ఉన్నారంటే మన ఫ్రెండ్స్ అండి, ఇంకా నేబర్స్ అయినా, కొలీగ్స్ అండి, లేదా రిలేటివ్స్, లాస్ట్ వచ్చేసండి స్ట్రేంజర్స్. వాళ్ళని మనం లిస్ట్ లో చేర్చుకోవచ్చండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇన్విటేషన్ అండి. ఇందులో మనం ఎవరినైతే ఇన్వైట్ చేస్తున్నామో వాళ్ళను మనం సిస్టంలోకి ఎలా ఇన్వైట్ చేయాలనేది ఒక పద్ధతి ప్రకారంగా చేసుకోవాలండి. మన ఇంట్లో ఏదైనా మంచి శుభకార్యాలు జరిగిన టైంలో మనం మన రిలేషన్స్ ని కానీ మన ఫ్రెండ్స్ ని కానీ ఎంత మర్యాదగా ఎంత అభిమానంతో వాళ్ళను మనం ఇన్వైట్ చేస్తామో అలానే మన సిస్టంలోకి ఇన్వైట్ చేసే టైంలో వాళ్ళని వాళ్ళ నేమ్స్ రాసుకొని వాళ్ళని ప్రతి ఒక్కరిని పేరు పేరున గడప గడపన వెళ్ళి వాళ్ళని మనం ఇన్వైట్ చేయడం అనేది జరగాలండి. అదే వాళ్ళని ఇన్వైట్ చేసే విధానం ఎలా ఉండాలంటే వాళ్ళతో మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలంటే చాలా మర్యాద పూర్వకంగా అనేది ఉండాలండి. మనం వాళ్ళతో అసలు ఎలా మాట్లాడాలనేది అయితే చూసినట్లయితే వాళ్ళకి మనం విష్ చేయాలండి, గుడ్ మార్నింగ్ అని చెప్పి. ఆ తర్వాత వాళ్ళని మీరు ఈ టైంలో ఫ్రీగా ఉన్నారా, మా మాట్లాడొచ్చా అని అడిగేసి మనం చెప్పే విధానంలో ముందుగానే బిజినెస్ గురించి వాళ్ళకు చెప్పకుండా మనం ముందుగా వాళ్ళని ఆ పరామర్శించాలండి. బాగున్నారా, మీరు మీరేం చేస్తున్నారు, మీ జాబ్ ఏంటి, జాబ్ లో మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా అనే విషయాలు నెమ్మదిగా మాట్లాడుతూ వాళ్ళతో ఒక మంచి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వాలండి. అప్పుడు వాళ్ళు ఏంటంటే మన మాట్లాడే పద్ధతిని బట్టి అప్పుడు వాళ్ళు ఎలాంటి నిర్ణయం అనేది తీసుకుంటున్నారు అనేది అర్థమైపోతుందండి. వాళ్ళకు మనం ఈ బిజినెస్ ను చిన్నగా కాకుండా చాలా గొప్పగా మనం చేస్తున్న బిజినెస్ గురించి మన లీడర్స్ గురించి చాలా గొప్పగా అనేది వాళ్ళకు చెప్తూ మన బిజినెస్ గురించి ఈ బిజినెస్ లోకి రండి అని చెప్పకుండా మా ఫ్రెండ్ ఈ బిజినెస్ చేస్తున్నారు, తనకు ఉన్న బిజినెస్ జాబ్ కాకుండా ఈ బిజినెస్ కూడా చేస్తున్నారు, దీంట్లో తను
నెలసరి 15,000 లేదా 20,000 శాలరీ అనేది తీసుకోవడం అనేది జరుగుతుంది. మీరు కూడా వస్తే మీకు కూడా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఆ ఇన్కమ్ తో మీకు కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి కదా, అవసరాలన్నీ తీర్చుకునే అవకాశం ఉంది అని చెప్పేసి మనం ఆ ప్రాస్పెక్టర్ కి చెప్పుకునే అవకాశం ఉందండి దీంట్లో. దీని ద్వారా మనం ఇన్విటేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం టూల్ నెక్స్ట్ వచ్చేసి షో ద ప్లాన్ అండి. మనం ఫీల్డ్ వర్క్ లోకి వెళ్లే ముందు సరైన పద్ధతిలో వెళ్ళడం వెళ్ళాలి. ప్రతి ఒక్క ప్రాస్పెక్టర్ కూడా మనల్ని గమనిస్తూ ఉంటారండి. సో కాబట్టి కరెక్ట్ గా డిసిప్లిన్ గా నేర్చుకు నేర్చుకోవాలి. మనం ఒక ప్లాన్ చెప్పే ముందు ఒక బిజినెస్ ఉమెన్ లేదా ఒక బిజినెస్ మ్యాన్ లాగా మనం రెడీ అయ్యి వెళ్ళాలండి. ఒక ప్రాపర్ డ్రెస్ కోడ్ తో, ఒక నీట్ గా మెన్స్ అయితే ఒక షూ, టై, బెల్ట్, సూట్ తో మంచి డిగ్నిఫైడ్ గా వెళ్ళాలండి. లేడీ అయితే వాళ్ళకున్న మన డ్రెస్ కోడ్ తో నీట్ గా రెడీ అయి వెళ్ళాలండి. అలా వెళ్ళడం వల్ల మన మీద ఒక మంచి ఒపీనియన్ అనేది ఉంటుందండి. అలా కాకుండా మామూలుగా నార్మల్ ఆ సిల్ ఆ, మామూలు యూనిఫామ్ లో వెళ్ళడం వల్ల మనని వాళ్ళు అంతగా గుర్తించకపోయే అవకాశాలు ఉంటాయండి. డ్రెస్ కోడ్ అనేది అంత ఇంపార్టెంట్ అండి. మన బిజినెస్ గురించి వాళ్ళకు మామూలుగా కాకుండా ఒక మంచి ఇంటర్నేషనల్ బిజినెస్ లో ఉన్నటువంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేయగలగాలండి వాళ్ళ దగ్గర. అలా చేస్తేనే వాళ్ళు అంత వినడానికైనా అంత ఇంట్రెస్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుందండి. ముఖ్యంగా మనం బిజినెస్ కి వెళ్ళబోయే ముందు మన దగ్గర ఉండాల్సిన టూల్స్ కానీ, మనకు ప్రాపర్ గా డ్రెస్ కోడ్ కానీ, ఇవన్నీ మనం ముందే సెట్ చేసుకొని అనేది వెళ్ళాలండి. మనకు కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇంకా బ్యాగ్ అండి. తర్వాత వచ్చేసి A4 సైజు పేపర్ అండి. ఇంకా ప్యాడ్ అండి. కంపెనీ క్యాట్లాగ్ అనేది తప్పనిసరిగా మన వెంట తీసుకెళ్ళాలండి. మన కంపెనీ గురించి మనం చెప్పడానికి కూడా చాలా బాగా అది యూజ్ అవుతుందండి మనకి. మన మన మనకు ఎవరైతే మన అప్లైన్ ఉంటారో వాళ్ళ హైయెస్ట్ చెక్ అనేది మనతో ఉంచుకునేలాగా చూడాలండి. ఎందుకంటే అది చూపించడం వల్ల మనం అక్కడ మాట్లాడే విధానంలో చాలా గ్రేట్ గా చెప్పుకునే అవకాశాలు ఉంటాయండి అక్కడ. ముఖ్యంగా మనం ఎక్కడైతే మీటింగ్ కండక్ట్ చేస్తున్నామో ఆ రైట్ ప్లేస్ అనేది కూడా మనం చాలా కేరింగ్ గా జాగ్రత్తగా ఉండాలండి. అక్కడ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండేలాగా చూసుకోవాలండి. మన మనతో ఉన్న వాళ్ళు ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది లేకుండా ఫీల్ అయ్యేలాగా చూడాలండి. డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వాళ్ళు సరిగా వినకపోయే అవకాశాలు ఉంటాయండి. వాళ్ళని ఏంటంటే ముఖ్యంగా వాళ్ళకు డిస్టర్బెన్స్ లేకుండా, ముఖ్యంగా నేను చూసిన అంతవరకు అయితే అండి, చిన్న పిల్లలు అయితే ఉండకుండా చూడండి. ఎందుకంటే వాళ్ళకు తెలియని వయసు, వాళ్ళు మాట్లాడే విధానం కానీ, వాళ్ళు అల్లరి చేసే విషయంలో కానీ చాలా డిస్టర్బెన్స్ అనేది అవుతుందండి. నేను చూసిన మట్టుకైతే ఇది నా సొంత అనుభవం అండి. ఇది మనం ఎవరైతే ఒక ప్రాస్పెక్టర్ దగ్గరికి మనం వెళ్ళినా, మనం వాళ్ళని ఇన్వైట్ చేసినా కూడా వాళ్ళను వాళ్ళకు సరిగా వింటున్నారా లేరా అనేది గమనించడం అనేది చాలా ముఖ్యమండి. వాళ్ళను ఆ గమనించేలాగా, వినేలాగా మనం వాళ్ళని చెప్పి కూర్చోబెట్టుకోవాలండి మనం చెప్పే మీటింగ్ లో. వాళ్ళతో పాటు మనం కూడా ఎక్కువ శ్రద్ధతో వినేలాగా ఉండాలండి. ఎందుకంటే మనం ఎంత తొందరగా నేర్చుకోగలిగితే మన బిజినెస్ అనేది మనం సొంతంగా మనం బిల్డ్ చేసుకునే అవకాశాలు అనేది ఉన్నదండి ఇందులో.
మన అప్లైన్కి వచ్చేసి మనమే కదా కాదు కదండి, ఇంకా చాలా మందికి హెల్ప్ చేసే వాళ్ళకి ఉంటది కదండి, టైం అనేది కావాలి కదా. మనం ఎంత తొందరగా నేర్చుకుంటే అంత మంచిది అనేది నాకు కూడా అర్థమైపోయిందండి. వాళ్ళని మనం ఎంత మోటివేషన్ తో మనం కూర్చోబెట్టినామో అంత సరిగా వింటున్నారా లేదా అనేది మనం తప్పకుండా చూసుకునే దాని విషయంలోనైతే చాలా కేరింగ్ చేయాలండి. వాళ్ళకంటే ముందు మనం కూడా సరిగా వినేలాగా, చాలా శ్రద్ధగా వినేలాగా ఉండాలండి. ఉంటేనే మనకు మనం మనం ప్లాన్ చెప్పుకోవడానికి వెళ్ళే టైంలో మన అప్లైని తీసుకునే జాగ్రత్తలే గాని, వాళ్ళు మాట్లాడే విధానమే గాని మనం నేర్చుకోవడం వల్ల అదే పద్ధతిలో మనం ముందుకెళ్ళొచ్చు అనేది నాకైతే అర్థమైందండి దీంట్లో. మనం మాట్లాడే టైంలో మనం ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో మనం విన్నామంటే, మనం మాట్లాడే మాటలలో కూడా అంతే కాన్ఫిడెన్స్ అనేది ఉంటుందండి. మనం ఎక్కడైతే ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చేస్తున్నామో, అక్కడ తప్పనిసరిగా మన మాటల్లో గాని, మనం మనలో గాని ఒక మంచి ఉత్సాహం, ఓ మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో మనం ఆహ్, ప్రజెంటేషన్ అనేది చెప్పగలిగితే, ఎదుట పర్సన్‌కి ఏదైనా ఒక మంచి పాయింట్ అనేది కనెక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు బిజినెస్‌లోకి రావడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తారండి. ఈ ప్లాన్ విషయంలో చాలా జాగ్రత్తగా, చాలా కేరింగ్‌గా ఉండాలండి. ఎందుకంటే వాళ్ళు మనకి మంచి ఇంప్రెషన్‌తో ఉండాలంటే మనం మాట్లాడే విధానమే గాని, మన ప్లాన్ ప్రజెంటేషనే గాని, వాళ్ళు ఆహ్, అడిగే విధానమే గాని, మనం చెప్పే విధానమే గాని, ఏదైనా గూడా మనం ఒక మంచి కాన్ఫిడెన్స్ లెవెల్స్‌తో గాని మనం ఉండగలిగితే, మనం బిజినెస్ అనేది ఎదుట వాళ్ళకి ఆహ్, కనెక్ట్ చేయొచ్చనేది నాకర్థమైందండి. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టయితే అండి, ఫాలో అప్ అండి. ఎప్పుడైతే మనం ఒక పర్సన్ పై ఆహ్, ఆహ్, ఫా 24 గంటలు మనం బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత 24 గంటలు లేదా 48 గంటల తర్వాత అండి, వాళ్ళని మనం తప్పకుండా ఫాలో అప్ చేయాలి. వాళ్ళు బిజినెస్‌లో ఏ నిర్ణయం తీసుకున్నారనేది మనం తెలుసుకోవడానికి ఫాలో అప్ అనేది తప్పకుండా తీసుకోవాల్సిన విషయం అండి. వాళ్ళను ఏ మీటింగ్ అయినా, జూమ్ మీటింగ్ అయినా, లైవ్ మీటింగ్ అయినా వారిని మనం అటెండ్ చేపించిన టైంలో వాళ్ళని మనం నెక్స్ట్ డే గాని, ఇంకా తర్వాత రోజైనా గూడా మనం ఫాలో అప్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎలా ఉంది అనేది మనం తెలుసుకునే అవకాశం అయితే ఉందండి. వాళ్ళ నిర్ణయం తీసుకునే విషయంలో గూడా మనం ఫాలో అప్ అనేది మనకు చాలా అవసరం అండి. ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం మరి ముందుకు వెళ్ళేటట్టుందా? మనం ఎలా అని వాళ్ళ ఇంకా కొంచెం మోటివేషన్ అనేది ఇవ్వాలా వాళ్ళకనేది మనం చెప్పుకునే అవకాశం అయితే ఉందండి ఇందులో. మనం వాళ్ళని మనం మాట్లాడే విధానంలో, ఫాలో అప్ చేసే విధానంలో మనం తీసుకునే జాగ్రత్తలు గూడా కొన్ని ఉన్నాయండి ఇందులో. నేను తెలుసుకున్నంత వరకైతే వాళ్ళని మనం కొంచెం సాఫ్ట్ గానే మాట్లాడాలండి వాళ్ళతో. ఎలా మాట్లాడాలంటే ముందుగా వాళ్ళని గుడ్ మార్నింగ్ అని చెప్పేసి మనం విష్ చేసి, మనం మాట్లాడవచ్చా అనేది వాళ్ళను అడిగిన తర్వాత, వాళ్ళు మాట్లాడే విధానంలో మనం చెప్పాల్సిన విషయాలేంటంటే, మనం నిన్న ఆహ్, ఒక మంచి పర్సన్, ఎక్స్ట్రార్డినరీ పర్సన్ వచ్చి మనకు ఒక బిజినెస్ ప్లాన్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది కదా! మీరు విన్నారు గదా! ఆహ్, వాటి నుంచి మీరు తీసుకున్న నిర్ణయం ఏంటి? వారు చెప్పే పాయింట్స్ ఏంటి? ఏం కనెక్ట్ అయిందనేది అడగాలండి తప్పకుండా. వాళ్ళు ఆ పాయింట్ అనేది కనెక్ట్ అయిందని చెప్పిన తర్వాత, అప్పుడు మనం చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఓహ్! అవునా! మేము గూడా జాయిన్ అయిన టైంలో ఇలాంటి ఒక మంచి పాయింట్ కనెక్ట్ అవ్వడం వల్లనే ఈరోజు మేము ఈ సిస్టమ్‌లోకి ముం ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుందని జెప్పేసి మనం వాళ్ళను ఇంకా కొంచెం ఎంకరేజ్ చేసిన విధానంలో మనం మాట్లాడాలండి. వాళ్ళు అలా మాట్లాడినప్పుడు వాళ్ళకు ఏ పాయింట్ అయితే కనెక్ట్ అయిందో, ఆ పాయింట్‌తో వాళ్ళని మనం ఇంకా కొంచెం ఎక్కువ మోటివేషన్ ఇచ్చి మనం మన సిస్టమ్‌లోకి ఇన్వైట్ జేసి వాళ్ళని ఒక మంచి లీడర్‌గా తయారు జేసుకోవచ్చండి. వాళ్ళకి గూడా మనం నేర్చుకున్న పద్ధతులన్నీ వాళ్ళకు నేర్పించుకునే విషయంలో వాళ్ళకు గూడా బిజినెస్ గురించి
ఎలా ముందుకెళ్ళాలి, ఎలా చేసుకోవాలి బిజినెస్ అనేది చెప్పుకోవడానికి మనం మనం చేసిన విధానంగానే వాళ్ళకు కూడా నేర్పించుకోవాలండి. వాళ్ళకు కూడా అంతే అండి. ప్రోడక్ట్ యూజ్ ద ప్రోడక్ట్ యూజ్ చేసే విషయంలో కూడా వాళ్ళకు మనం మంచి మోటివేషన్ అనేది ఇవ్వాలండి. అలానే ఇప్పుడు మనం మన టీం ఎలా బిల్డ్ చేసుకుంటున్నాం, మనము ఎవరైతే లిస్ట్ రాసుకుంటున్నామో, హాట్ లిస్టు, కోల్డ్ లిస్ట్, వామ్ లిస్ట్, ఈ లిస్ట్ ఎలా మనం ప్రిపేర్ చేసుకుంటున్నామో అలాంటి లిస్ట్లే వాళ్ళతోని ప్రిపేర్ చేసుకునేలాగా మనం వాళ్ళకి నేర్పించుకోగలిగితే వాళ్ళు ఎక్కువ త్వరగా తొందరగా టీం అనేది బిల్డ్ చేసుకునే అవకాశం ఉందండి. వాళ్ళకు నేర్పించే విధానంలో మనం కొంచెం ఎక్కువైతే కేరింగ్ చేయగలిగితే వాళ్ళని ఒక మంచి లీడర్ గా తొందరగా వాళ్ళని నిలబెట్టుకునే అవకాశాలు అయితే ఉన్నాయండి. దీంట్లో వాళ్ళకు మనం నేర్పించాల్సింది ఏంటంటే ప్రొడక్ట్ యూజ్ చేయడం గురించి నేర్పించాలండి. మళ్ళీ లిస్ట్ బిల్డ్ చేసే విధానం ఎలా ఉండాలనేది కూడా చెప్పుకోవాలి. ఇంకా చూసుకున్నట్టయితే ఇన్విటేషన్ కూడా ఎలా చేయాలి, వాళ్ళు కూడా కొత్త ప్రాస్పెక్టర్లతో ఎలా మాట్లాడాలి అనేది కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా మనం వాళ్ళ వెంటుండి మనం నేర్పించుకోగలిగితే మనం సిస్టంలోకి వాళ్ళను తొందరగా ఇన్వైట్ చేయొచ్చు అనేది వాళ్ళకు కూడా అర్థమైపోతుందండి. ప్లాన్ ఎలా ప్రజెంటేషన్ చేయాలి, ప్రతి ఒక్కటి ఇప్పుడు మనమైతే మన గ్రేట్ లీడర్స్ అయితే ఏం ఫాలో అవుతున్నామో, మనం ఏం నేర్చుకుంటున్నామో, మన టీంలోకి ఇన్వైట్ చేసిన వాళ్ళకి కూడా అదే నేర్పించుకోగలిగితే మన సక్సెస్ అనేది తొందరగా వస్తుంది అనేది నేనైతే నేర్చుకుంటున్నానండి ఇప్పుడు ప్రస్తుతం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా షో ద ప్లాన్ అండి. వాళ్ళకి మనం ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మనం ఎంత తొందరగా అయితే మనం నేర్చుకోవాలని మన సంకల్పంతో ఉన్నామో వాళ్ళని కూడా అదే సంకల్పంతో నేర్చుకునేలాగా మనం ఒక పర్సన్ ని రెడీ చేసుకోగలిగితే ఒక మంచి లీడర్ గా మనం నిలబెట్టొచ్చండి. దాని తర్వాత వచ్చేసి ఫాలోఅప్ అండి. ఫాలోఅప్ విషయంలో మనం ఎలా అయితే ఒక మంచి ఫాలోఅప్ చేస్తున్నామో వాళ్ళ ప్రాస్పెక్టర్లను కూడా వాళ్ళు మంచిగా ఫాలోఅప్ చేసుకునేలాగా మనం వాళ్ళని తయారు చేసుకోగలిగితే మనం తొందరలోనే ఒక మంచి లీడర్ ని మన టీంలో అనేది చూడొచ్చండి. నేను చూసిన మట్టుకైతే ఈ ఫాలోఅప్ విషయంలో నాది కూడా కొంచెం ఈ వర్క్స్ వల్ల నేను కొద్దిగా వెనుకకున్నానండి. ఇప్పటి నుంచి నా మిస్టేక్ అనేది నాకేంటనేది అర్థమైపోయింది. ఈ సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ వెళ్ళి వచ్చిన తర్వాత టోటల్ గా మొత్తం నా మైండ్ సెట్ అంతా మారిపోయిందండి. మా బాబు యూకే నుండి వచ్చిండు. మన వెస్టేజ్ గురించి నేను నమ్మిన దాన్ని ఆయనకు తనకి కూడా కనెక్ట్ అవ్వాలని చెప్పేసి నేను విజయవాడ సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ ప్రోగ్రామ్ అనేది తీసుకురావడం జరిగిందండి. తనని కూడా నేను మన సిస్టమ్ లో ఇన్వాల్వ్ చేశానండి. తను యూకేలో ఉండే టైంలోనే. తను ఇప్పుడు ప్రజెంట్ బ్రాంజ్ లెవెల్కి వచ్చిందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఈ పిల్లలు దూరం ఉండేది అనేది మన బిజినెస్ ప్లాన్ చెప్పే విధానంలో ఎన్నో సార్లు పిల్లలు తల్లిదండ్రులకు దూరం ఉండడం వల్ల వాళ్ళు ఎన్నో సమస్యలు అనేది ఎదుర్కొంటున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ మన సిస్టంలోకి రాకముందుకు నాకు ఇవన్నీ అంతగా ఎక్కువ తెలియదండి. ఎందుకంటే పిల్లలు ఉన్నతమైన చదువులు చదవాలంటే నేను పంపించడం అనేది జరిగింది. పెద్ద బాబు వచ్చేసి యుఎస్ఏలో, చిన్న ఆయన వచ్చేసి యూకే వెళ్ళడం జరిగింది. ఎప్పుడైతే మన బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది నేనే చెప్పడం జరిగింది. దాంట్లో పిల్లలు తల్లిదండ్రుల్ని చూసుకోవడం అనేది ప్రతి ఒక్క మన లీడర్స్ చెప్తుంటారండి. అందుకే మన సిస్టంలో నా పిల్లల్ని కొంచెం ఒక మంచి పొజిషన్ లో చూసుకోవాలి, వాళ్ళని మన ఇండియాలోనే స్థిరపడేలాగా చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది మన సిస్టంలోకి వచ్చిన తర్వాత. ఎందుకంటే అక్కడ సంపాదించే లక్ష్యాలు మన సిస్టంలో కూడా సంపాదించుకోవచ్చు అనేది నాకు అర్థమైందండి. అలా నేను ముందుకెళ్తున్నానండి. ఇప్పుడు నేను ఈ సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ వెళ్ళి వచ్చిన తర్వాతనే నేను సిల్వర్ డైరెక్టర్ అవ్వడం అనేది జరిగిందండి. మా బాబు వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ అయిందండి. మేము ప్రతి అడుగు ముందుకేస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా గ్రేట్ లీడర్, మా మెంటర్ వచ్చేసి దేవేందర్ సార్, స్వరూప మేడం గారులకి మేము కాలం ఎప్పుడూ రుణపడి ఉంటామండి. వాళ్ళకు
వాళ్ళు కోరుకున్న, వాళ్ళు కష్టపడ్డ ప్రతి అచీవ్మెంట్ వాళ్ళకి సొంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ 5/6 లో నేనేమన్నా తెలియక తప్పులు మాట్లాడి ఉంటే లీడర్స్ నన్ను క్షమిస్తారని కోరుకుంటున్నా. చిన్న కొటేషన్ అనేది చెప్పి నేను సెషన్ అనేది ముగించుకుందాం అనుకుంటున్నానండి. నడుస్తున్న కాళ్ళు మనకు ఎన్నో జీవిత పాఠాలు నేర్పిస్తాయి. ముందున్న కాలికి గర్వం లేదు, తాను ముందు ఉన్నానని. వెనుకున్న కాలికి అవమానం లేదు, తాను వెనుకబడ్డానని. ఎందుకంటే ఆ రెండింటికి తెలుసు వాటి స్థానం క్షణాల్లో మారుతుంది అని. మన జీవితం కూడా అంతే మిత్రమా. మనకన్నా ముందు ఉన్న వాళ్ళను చూసి ఈర్ష్యపడడం, మనకన్నా వెనుకున్న వాళ్ళని చూసి గర్వపడడం రెండు ప్రమాదమే. ఎందుకంటే అవి క్షణమైన ఆ మారిపోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవాలి. అంతే లీడర్స్. ఏదే గాని మనం మన ఆలోచన బట్టే మన లైఫ్ అనేది ఉంటుందండి. సార్ చెప్తుంటారు, రంజిత్ సార్, మనం ఏది ఇస్తున్నామో అది తిరిగి వస్తుందని. మన సార్ వచ్చేసి నాకు చాలా చాలా ఇంప్రెస్ అవుతుంటా సార్ మాటలతోని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉమా సార్, బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్ తప్పకుండా సార్. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అండి. మై సెల్ఫ్ కమల, మంచిర్యాల నుంచి అండి. నేను ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నా. నేను మన రంజిత్ సార్ చెప్పిన 5 lakhs పోల్లో నేను ఉండాలని కోరుకుంటున్నా సార్. అదే విధంగా దాని ప్రకారమే నేను ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నీట్ గా. అండ్ అన్ని విషయాలు బేసిక్స్ లో ఏం చేయాలి, లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలి, ప్లాన్ ప్రజెంటేషన్ గురించి ఎవ్రీథింగ్ మంచి మంచి పాయింట్స్ చెప్పారు. ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. మీ అబ్బాయిని కూడా చూసామన్న సైన్స్ ఆఫ్ మైండ్ సెట్ లో. సో ఆయన కూడా యూకేలో నుంచి తీసుకొచ్చి, చాలా మంది ఇక్కడ నుంచి అక్కడికి పంపిస్తారు, మీరు ఆయన మరి ఇక్కడికి తీసుకొచ్చి సిస్టమ్ లో జాయిన్ చేశారు. ఇవాళ ఆయన కూడా బిజినెస్ కనెక్ట్ చేశారు. నిజంగా చాలా గ్రేట్ థింగ్ మేడం. డెఫినెట్లీ మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి, మంచి అచీవ్మెంట్ సాధించాలని కోరుకుంటున్నాం మేడం. ఎంతో మందికి కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో లీడర్స్ ఆల్మోస్ట్ 360+ మెంబర్స్ ఉన్నారు. మేడం చాలా క్లియర్ గా, నీట్ గా అండ్ చాలా నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేశారు సబ్జెక్ట్ గురించి. సో రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి, మీటింగ్స్ లో మీ టీమ్ తోడు అటెండ్ చేయించండి. అద్భుతమైన నాలెడ్జ్ అనేది మనకు మార్నింగ్ సెషన్స్ లో ఫ్రెష్ గా దొరుకుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అటెండ్ అవుతూ మీ టీంని అటెండ్ చేస్తూ అందరూ మంచి సక్సెస్ తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా. కాల్స్ తీసుకునే ముందు ఒక్కసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి మనం మాట్లాడదాం.